ఇప్పుడు ఇంటర్నెట్ నట్టింట్లోకి వచ్చి తిష్ట వేసింది. అన్నీ ఆన్లైన్లోనే అమ్ముతున్నాము, ఆర్డర్ చేయండి, మీ ఇంటి ముందు వాలిపోతాయంటూ పలు సంస్థలు ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్నాయి. గుండు పిన్నీసుల నుంచి సెల్ ఫోన్ల దాకా, ఆవకాయ నుంచి అమెరికాకు టికెట్ల దాకా అంతా ఆన్లైన్ మయమే. ఈ నేపథ్యంలో ఓ యువ రైతుకు వచ్చిన ఆలోచన ఆయన కుటుంబానికి చక్కటి ఉపాధినిస్తోంది. కుటుంబ సాయంతో తరతరాల జ్ఞానం ఆలంబనగా అతను చేసిన ప్రయోగం సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. ఆలోచనలు చేయడమే కాదు, వాటికి ఓ రూపమిచ్చి సొంతంగా తామే కంపెనీలు ప్రారంభించి వాటి ద్వారా ఉపాధి పొందుతున్న యువత క్రమక్రమంగా పెరుగుతోంది. వేరే వారి దగ్గర ఉద్యోగం చేయడమెందుకు, తామే ఓ కంపెనీ పెట్టుకుని ఆదాయం పొందలేమా అనే ఆలోచనతో వారు ముందుకు పోతున్నారు. యువత నుంచి వస్తున్న వినూత్నమైన ఆలోచనలకు ప్రజల నుంచి కూడా చక్కటి స్పందన లభిస్తోంది. మనం చూస్తున్న ఈ యువకుని పేరు వినోద్ రెడ్డి. బీఎస్సీ వరకు చదువుకొని ఓ ఫార్మాస్యూటికల్ కంపెనీలో మేనేజర్ ఉద్యోగం చేసేవాడు. అది కూడా బెంగుళూరులో ఉద్యోగం. జీతం కూడా పర్వాలేదు. ఉన్నంతలో సంసారం హాయిగానే సాగిపోతోంది. వ్యవసాయం కుటుంబం నుంచి రావడంతో దానిపైన ఆధారపడి ఉపాధి పొందాలని, సొంతూరులో తెలిసిన వారి సమక్షంలో ఆనందంగా ఉండాలనే కోరిక ఇతని మనసులో బలంగా నాటుకుపోయింది. గోవు ఆధారిత వ్యవసాయం, ఉత్పత్తులు, వ్యాపారం తదితర విషయాలను అధ్యయనం చేసి అవగాహన చేసుకుని కుటుంబీకులను ఒప్పించి చిత్తూరు జిల్లాలోని సొంతూరు ఎగువ తవణంపల్లెకు వచ్చాడు. ఎప్పుడు వ్యవసాయమే చేసేవాళ్ళు. నాకు చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయం అంటే చాలా ఇష్టము. నాన్నవారు ఎవరు నేను వ్యవసాయం చేస్తానంటే ఎవరు ఒప్పుకునే వాళ్ళు కాదు. వాళ్ళని ఒప్పించడానికి చాలాసార్లు ప్రయత్నం చేశాను, కానీ చాలాసార్లు విఫలమయ్యాను. కానీ ఆ విఫలం అయినా కానీ నేను టోటల్ ఏదైతే జరుగుతుందో మన రైతుల నుంచి కానీ గోవులు పెట్టుకునే వాళ్ళ గురించి కానీ వాటి గురించి అంతా టోటల్ ఇన్ఫర్మేషను 15 సంవత్సరాలుగా నేను అందరి దగ్గర నుంచి ఆ విషయాలన్నీ తెలుసుకుంటూ వచ్చాను. వచ్చిన తర్వాత ఇప్పుడు నేను పెళ్ళైన తర్వాత నేను అందరినీ ఇప్పుడు ఒప్పించిన తర్వాత నేను ఇప్పుడు గోశాల, గోవుని ఆధారంగా ఏమేమి చేయొచ్చు అనే విషయాలన్నీ ఇన్ని రోజులుగా తెలుసుకున్న దాని గురించి నేను మా నాన్నగారికి, మా అమ్మగారికి, మా వైఫ్కి అందరికీ నేను వివరంగా తెలియజేసిన తర్వాత వాళ్ళందరి సహకారంతో నేను ఇప్పుడు గో ఆధారంతో ఏ ఉత్పత్తులు చేయొచ్చు, దాన్ని ఎలా మార్కెట్ చేయొచ్చు అనే దాని గురించి నేను ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నాను. ఊరి నుంచి లబ్ధి పొందడమే కాని తిరిగి ఊరికి ఎంతో కొంత సాయం చెయ్యాలని భావించేవారు గతంలో కనిపించేవారు కాదు. ఈ మధ్యకాలంలో యువత ఆలోచనల్లో మార్పు వచ్చింది. వ్యవసాయమే ప్రధాన ఉపాధిగా మనుగడ సాగించే గ్రామాల్లో రైతుల దురవస్థలను ఎంతో కొంత తగ్గించాలని, వారిలో ఆత్మవిశ్వాసం నింపాలని చదువుకున్న యువత భావిస్తోంది. ఈ కోవకు చెందిన యువ రైతు వినోద్ రెడ్డి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేశారు. విత్తనాలు, ఎరువులు, మందుల కొనుగోలులో రైతులు మోసపోతున్నారని, వాటిని రైతులు తమంత తామే తయారు చేసుకున్న నాడు వారి కష్టాల్లో చాలా మటుకు తగ్గుముఖం పడతాయి అని వినోద్ అంటారు. దాంట్లో ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఎవరైతే ఆవులు, ఆ దేశీ ఆవు కానీ మామూలు హెచ్ఎఫ్ కానీ హెల్స్టీన్ ఆవులు ఉండేవాళ్ళు కానీ మెయిన్గా ప్రతి ఒక్కరూ ఆధారపడేది ఓన్లీ పాలపైన మాత్రమే ఆధారపడుతున్నారు. కానీ టోటల్ నేను ఈ 15 సంవత్సరాలుగా నేను చేసిన ఈ టోటల్ రీసెర్చ్ వల్ల నాకు తెలిసింది ఏమంటే, ఆవు పాలు, నెయ్యి, వెన్న కంటే ఆవు పేడలో ఎక్కువ ఆదాయం ఉంది అని నేను తెలుసుకున్నాను. ఎందుకంటే ఓన్లీ ఆవు పేడ ద్వారా ఎన్నో రకాల వ్యవసాయానికి సంబంధించిన ప్రతి ఒక్క దానికి ఆవు పేడతోనే మనము ఉత్పత్తులు చేసుకోవచ్చు. బయట నుంచి ఏ ఎరువు కొనకుండా ప్రతి రైతు, ప్రతి ఆవు ఆయన ఆవుకున్న దేశీ ఆవుకున్న పేడ, పంచితము, పంచగవ్యాలను వాడి బయట నుంచి ఎటువంటి రసాయనిక ఎరువులు వాడకుండా అతని పొలం పండించుకోవచ్చు అని చెప్తున్నాను. మామూలుగా రైతుకు నేను తెలుసుకున్నది ఏంటంటే, రైతు ప్రతి ఒక్కసారి అప్పుల్లో ఎందుకు కూరుకుపోతున్నాడు, ఆత్మహత్యల వైపు ఎందుకు వెళ్తున్నారు రైతులు అని నేను ఒకసారి అధ్యయనం చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ప్రతి రైతుని మోసం చేస్తున్నది ఫస్ట్ విత్తనం ద్వారా, దాని తర్వాత నకిలీ మందుల ద్వారా, నకిలీ ఎరువుల ద్వారా.
ఈ మూడింటిని రైతే తన సొంత ఇంటిలో సొంత చేతుల మీదుగా చేసుకోగలిగినప్పుడు ఎటువంటి రైతు ఆత్మహత్యలు ఉండవనే మెయిన్ ఉద్దేశంతో నేను ఈ గోశాల పెట్టి దీని ద్వారా ప్రతి ఒక్క రైతుకి ఈ మెసేజ్ని పాస్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశాను. ప్రస్తుతం మేము ఇక్కడ నుంచి ఒక 18 రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నాము. పశువుల ఆధారిత వ్యవసాయం తగ్గుముఖం పట్టడంతో పొలాలకు సేంద్రియ ఎరువులు అందించలేకపోతున్నాం. దాంతో ఎంతో విలువైన భూములు నిస్సారమైపోతున్నాయి. ఈ నేపథ్యంలో చూసినప్పుడు తిరిగి ప్రతి రైతు అవసరమైనంత పశువుల ఎరువును అందుబాటులోకి తెచ్చుకోవడానికి కృషి చేయాలి. పాడి పశువులంటే కేవలం పాలు ఇచ్చేవి మాత్రమే కాదు, వాటి పేడ, మూత్రం ఎంతో విలువైనవనే విషయాన్ని గ్రహించి వాటి ద్వారా కూడా లబ్ధి పొందవచ్చని రైతు వినోద్ అంటారు. పిడకల తయారీ చేపట్టి వాటిని డోర్ డెలివరీ చేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా వాటిని అమ్ముతున్నారు. ప్రస్తుతం వినోద్ తయారు చేస్తున్న ఈ పిడకల్ని ఎక్కువగా పూజకు ఉపయోగపడుతున్నాయి. ఆవు పిడకలు చాలా మంది నేను చిన్నప్పుడు చూశాను. ఆవు పిడకలు చేయడము, ఆచేర్లు కొలింలో పెట్టి వాడుతూ ఉండేవాళ్ళు. నేను వచ్చి ఇంట్లో ఆవు పిడకలు అమ్ముతానంటే అందరూ ఆశ్చర్యంగా చూశారు. దాని తర్వాత నేను ఆన్లైన్ ద్వారా టోటల్ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కలకత్తా ఈ అన్ని మెట్రో సిటీస్లో అన్నిట్లో కూడా మా వెబ్సైట్లోకి నార్మల్గా వెళ్ళి కౌడంగ్ కేక్స్ అని మన వెబ్సైట్లో క్లిక్ చేయగానే agricultureinformation.com ఇండియా మార్ట్ ద్వారా మేము రిజిస్టర్ చేసుకున్నాము. ఆ రిజిస్ట్రేషన్ సైట్లోకి వాళ్ళు వెళ్ళగానే మా పేరు, మా డీటెయిల్స్ వస్తాయి. మాకు ఎవరైతే రిక్వైర్మెంట్ అందులో పోస్ట్ చేస్తారో అది ఆటోమేటిక్గా ఆ ఆర్డర్ మాకు మెయిల్ ద్వారా వస్తుంది, ప్లస్ వాట్సాప్ SMS ద్వారా వస్తుంది. అదేవిధంగా మా ఇన్ఫర్మేషన్ కూడా ఎవరైతే వినియోగదారుడు ఆవు పిడకలు అవసరమో, దేశీయ ఆవు పేడతో తయారు చేసిన పిడకలు మాత్రమే వాళ్ళు వాడతారు. కాబట్టి మంచి పిడకల కోసం వాళ్ళు పెడుతున్నప్పుడు వాళ్ళకు ఆ ఇన్ఫర్మేషన్ కోసం మనకు పోస్ట్ చేసినప్పుడు మనం ఎలా చేస్తున్నాము, ఏం చేస్తున్నాము అనే ఇన్ఫర్మేషన్ మేము సపరేట్గా మెయిల్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. తద్వారా మేము ప్రతి నెల ప్రతిరోజు ఆ వినియోగదారులు ఎవరైతే ఆవు పిడకలు వాడుతున్నారో వాళ్ళు అగ్నిహోత్ర అనేది ప్రతిరోజు ఉదయము, సాయంత్రము సంధి కాలం అంటారు. ఉదయం కాలంలో ఎక్కడైతే వాళ్ళు ప్రదేశం ఉందో అక్కడ ఉదయించేది, అస్తమించే సమయానికి మాత్రమే ఇవి అగ్నిహోత్ర అనేది చేస్తారు. ఈ చేయడానికి ముఖ్యంగా కావాల్సినది ఆవు పేడ, ఆవు నెయ్యి, అక్షంతలు, ఈ 3 అవసరం అవుతుంది. అందులో ఎక్కువ భాగంగా మనకు అవసరమైనది ఆవు పిడకలు కాబట్టి నేను ఈ ఆవు పిడకలను ఎంచుకున్నాను. ఎందుకంటే దేశీయ ఆవు పిడకలు సిటీల్లో దొరకడం చాలా అరుదు. అవి కూడా మనం బయట నుంచి తెప్పించుకోవడానికి వాళ్ళకు చాలా కష్టపడుతున్నారు. అదే మాకు ఆన్లైన్ ద్వారా డైరెక్ట్గా మాకు ఫోన్ చేయడం ద్వారా డైరెక్ట్ డోర్ డెలివరీ. గోవు ఆధారిత వ్యవసాయాన్ని ఈ మధ్యకాలంలో ప్రకృతి వ్యవసాయ నిపుణులు దేశవ్యాప్తంగా ప్రోత్సహిస్తున్నారు. ప్రముఖ వ్యవసాయ రంగ నిపుణులు సుభాష్ పాలేకర్ బాటలో ఆయన శిష్యులు అనేక మంది ప్రకృతి వ్యవసాయం ద్వారా ఖర్చులు తగ్గించుకుని లబ్ధి పొందుతున్నారు. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ చేసుకుని చక్కటి ఆదాయాలు పొందుతున్నారు. ఈ విషయంపైన అవగాహన పెంచుకున్న వినోద్ ఒకవైపు ఆన్లైన్ బిజినెస్ ఎలా చేయాలో తెలుసుకుని మరోవైపు ఆవు మూత్రం, పేడ ద్వారా పలు ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. ప్రసిద్ధి చెందిన పుంగనూరు ఆవులు కూడా ఈయన దగ్గర ఉన్నాయి. మొత్తం 6 ఆవులతో ఈ ఆన్లైన్ పేడ బిస్కెట్లు, కేకులు, పిడకలు తయారు చేసి అమ్ముతున్నారు. శుభకార్యాలకే కాదు, దహన సంస్కారాలకు కూడా దేశీయ ఆవుల పిడకల్ని ఆన్లైన్ ద్వారా సరఫరా చేస్తున్నారు. మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలంటే అంతిమ సంస్కారాలు పద్ధతిగా జరగాలని, అందుకోసం తమ దేశీయ ఆవు పిడకలు ఉపయోగపడుతున్నాయని ఈయన అంటారు. ఆవు పిడకలు ప్రతి ఒక్కరు బ్రిక్స్ లాగా కూడా మేము తయారు చేస్తున్నాము. ఈ బ్రిక్స్ ని మనుషులు చనిపోయిన తర్వాత అనేకమైనటువంటి రసాయనిక అవన్నీ వాడుతున్నారు. టైర్లు, ఇప్పుడు మన గ్రామాల్లో కూడా మనిషిని కాల్చడానికి టైర్లు ఇలాంటివన్నీ రసాయనిక చర్యలు జరిగేవన్నీ వేస్తున్నారు. కట్టెలు ఇవన్నీ అందుబాటులో లేకపోవడం వల్ల అలాంటి నుంచి బయట రావడానికి వాతావరణంలో ఎటువంటి మార్పులు జరగకుండా వాతావరణానికి అనుకూలంగా ఉండేటువంటి ఆవు బ్రిక్స్ ఇస్తున్నాము. ఆ బ్రిక్స్ని వాళ్ళు మామూలుగా పెట్టి శవం పెట్టి దాన్ని పూర్తిగా అయితే కాల్చినట్లయితే బయట వాతావరణము కలుషితం కాదు, ప్లస్ పూర్తిగా కూడా బాడీ అనేది భస్మం కాలిపోతుంది అని నేను తెలియజేసుకుంటున్నాను.
ఇంతే కాకుండా ఆవు పిడకలలో మేము రకరకాల షేప్స్ చేస్తున్నాము. మా టోటల్ ప్రాజెక్టు బిఐటి వాళ్ళకు కూడా ఇచ్చిన బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళ ద్వారా మేము ఇప్పుడు 180 షేప్స్ ఆఫ్ పిడకలు తయారు చేయాలనుకుంటున్నాము. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం షేపు, డైమెన్షను, దాని హైటు ఏవైతే ఇస్తారో ఆ షేప్స్లో ఆ సైజెస్లో చేయడానికి మేము ముందుకు వస్తున్నాము. అంతేకాకుండా చాలామంది ఇప్పుడు హోమాలు చేయడానికి ఇప్పుడు త్రయంబక హోమము ప్లస్ వాతావరణం కోసమని హోమాలు చేస్తున్నారు. ఈ హోమాలన్నిటికీ కూడా వివిధ రకాల వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్న ప్రకారము, కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారము ఆ షేప్స్లో తయారు చేయడానికి మేము. మొత్తం మీద యువ రైతు వినోద్ ప్రతి నెల తన 6 ఆవుల ద్వారా 7 నుంచి 8 టన్నుల ఆవు పేడ ఉత్పత్తులు అమ్ముతున్నారు. రానున్న కాలంలో 30 టన్నుల దాకా అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలా దేశీయ ఆవు పేడ, మూత్రం ద్వారా ఉత్పత్తులు తయారు చేసి అమ్ముదామని రైతు వినోద్ భార్య మమతకు చెప్పినప్పుడు ఆమె మొదట ఈ వ్యాపారం పైన విముఖత ప్రదర్శించారు. బెంగుళూరు వదిలి పల్లెటూరుకు వెళ్లటానికి అంగీకరించలేదు. ఆ తరువాత భర్త చెప్పిన విషయాలను క్రమక్రమంగా అవగాహన చేసుకుని తాను కూడా ఇందులో భాగమయ్యారు. ఇక్కడ మ్యారేజ్ 2011 మేలో జరిగింది మా మ్యారేజ్. అప్పటి నుంచి మేము బెంగళూరులోనే ఉంటున్నాము, ఇక్కడికి రావట్లేదు. ఆయన బిజినెస్ చేస్తూ ఉన్నారు, అక్కడ బిజినెస్ మేనేజర్ వర్క్ చేస్తూ ఉన్నారు. అక్కడే ఫార్మాస్యూటికల్స్ వర్క్ చేస్తూ ఉన్నారు, అక్కడే ఉంటున్నాము. ఇప్పుడు ఆయన పెళ్ళైనప్పటి నుంచి ఫోర్స్ చేస్తున్నారు, విలేజ్కి వెళ్దాము, అక్కడ నాన్నకి హెల్ప్ చేస్తామని చెప్తా ఉన్నారు. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు, అక్కడ వెళ్ళి ఏం చేస్తాం, అక్కడ ఏం లేదు కదా అనేసి. అమ్మ వాళ్ళందరూ కూడా చెప్పారు అక్కడ ఏం లేదు, వాడు మీరు వెళ్ళి ఏం చేస్తారు అన్నట్లు మాట్లాడారు. ప్లస్ వాటర్ కూడా లేదు, అప్పుడు మేము రావాలనుకున్నప్పుడు వాటర్ కూడా ప్రాబ్లంగా ఉండింది. ఈయన డే బై డే చెప్తా ఉండగా నాకు మెల్లమెల్లగా ఇంట్రెస్ట్ వచ్చింది. అన్ని వీడియోస్ అన్నీ చూపిస్తూ ఉన్నారు, ఇట్లా ఇంటి దగ్గర ఈ ప్రోడక్ట్స్ ఇవి చేద్దాము, బాగా ఇంప్రూవ్ అయితే ఇంతవరకు ఎవరు చేయలేదు, మనం కొత్తగా ట్రై చేద్దామని చెప్తా ఉన్నారు. ఇంతగా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు, అప్పుడు కూడా చేయాలి చూడాలని కూడా ఇంట్రెస్ట్ ఉండేది కాదు, నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. కానీ ఎవరు వచ్చే మన్నూరుకి వెళ్ళాము ఒకసారి, ఊరికే విజిట్ వైజ్గా తీసుకెళ్ళారు మన్నూరులో. అక్కడ ఒక ఆయన 36 ఇది చేస్తూ ఉన్నారు, కల్టివేషన్ 36 మోడల్ చేస్తూ ఉన్నారు. అది చూసాను, అది బాగా ఇంప్రెస్ అయింది. ప్లస్ ఈయన ఇంటి దగ్గరే పిడికలు మావయ్య వాళ్ళు చేస్తూ ఉన్నారు, ప్లస్ వర్మీ కంపోస్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా మావయ్య వాళ్ళ ఇంట్రెస్ట్ మీద ఇక్కడ వచ్చి కన్విన్స్ అయ్యి ఇక్కడ వచ్చి చూడడం జరిగింది. ఇప్పుడు పరిస్థితి బాగుంది, ప్రస్తుతానికి ఏం ప్రాబ్లం లేదు, బాగా జరుగుతుంది. బిజినెస్ పరంగా కూడా బాగుంది. మొన్న మేము రైతులు వచ్చినప్పుడు స్టాల్ పెట్టున్నాము, బాగా జరిగింది. ప్రోడక్ట్స్ అన్నీ పెట్టాము, బాగా జరిగింది. బాగా అందరూ బాగా ఇంప్రెస్ అయ్యారు చూసి ప్రోడక్ట్స్. దాని తర్వాత నేను మెల్లమెల్లగా ఇక్కడే ఉండాలని. మన దేశంలో ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులను బట్టి విశిష్ట లక్షణాలు గల పశుజాతులు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా దేశీయ ఆవులు తరతరాలుగా మన రైతుల వ్యవసాయంలో భాగమై భూసారాన్ని పరిరక్షించాయి. అయితే ఎప్పుడైతే పశు ఆధారిత వ్యవసాయాన్ని పక్కన పెట్టి పూర్తిగా రసాయనిక ఎరువులు, మందుల మీద ఆధారపడ్డామో అప్పటి నుంచి వ్యవసాయంలో సంక్షోభం మొదలైంది. దీనికి తోడు పరిమితికి మించిన రసాయనిక వ్యవసాయం రైతులోకానికి పెనుశాపంగా మారింది. ఈ దురదృష్టకర పరిస్థితుల్లో వినోద్ లాంటి యువ రైతులు చేస్తున్న ఇలాంటి ప్రయోగాలు విజయం సాధిస్తున్నాయి, తిరిగి సాగుపైన మమకారాన్ని పెంచుతున్నాయి.